సో ఈరోజు ఒక ఎమోషనల్ వీడియో నేను చూడటం జరిగింది సోషల్ మీడియాలో. చూసే వాళ్ళకు కూడా ఒక క్యూట్ మూమెంట్ ఈరోజు ఇంటర్నెట్లో అనిపించింది. నాకు బేసిక్గా ఇష్టమైన వాళ్ళు ఎప్పుడైనా ఎదురు పెడితే నేను తట్టుకోలేను. నాకు మాత్రం లైఫ్ చాలా ఇచ్చింది, బట్ నేను ఆవిడకి. కానీ ఒక అసిస్టెంట్ 10 సంవత్సరాల కింద అసిస్టెంట్ అయినా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసినా ఆయన అసిస్టెంట్ జాబే చేసుకుంటున్నాడు బయట ఎక్కడ చూసినా కూడా. ఈ హైదరాబాద్ ఈ ఏరియాలో మనం ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే కష్టం. జనరల్గా ఎక్కడ చేసినా కూడా ఇక్కడ 400 వస్తుందంటే వేరే వాళ్ళు ఫోన్ చేసి నేను 1000 రూపాయలు ఇస్తారా అని చెప్పి పిలవడము. కొన్ని పేర్లు బయట కూడా చెప్పకూడదు, నేను మంచి పేర్లు వచ్చినాయి. బట్ కానీ సమంత గారు పర్సనల్ లైఫ్లో లైక్ సమ్ హెల్త్ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ టాపిక్స్ అంతా సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ మాట్లాడుకోవడం వల్ల ఏమొస్తుంది సార్? నాలుక నరం లేనిది ఏమైనా మాట్లాడచ్చు. కానీ చాలా ఇయర్స్ డిప్రెషన్లో కూడా ఉన్నారు అని విన్నా. నిజమే. పర్సనల్ థింగ్స్ మనం ఏం చెప్తాను. నేను ఒక ఫోటో చూసా, ఎప్పటి నుంచి నాకు అదొక డౌట్. ఒక కళ్యాణ్ గారు సమంత గారు స్విట్జర్లాండ్లో సాంగ్ షూట్ చేస్తుంది, బాగా చలి. గురువు గారు వెళ్ళి ఫస్ట్ బైక్ స్టోరీ ఏంటి? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నా పాడ్కాస్ట్కి ఒక మంచి గెస్ట్ని అయితే తీసుకొచ్చా. చాలామంది లైఫ్ స్టోరీస్ వింటూ ఉంటాము. కొంతమంది విన్నప్పుడు మాత్రం అది ఒక ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. మన లైఫ్లో చదువు అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ చదువు మాత్రం ఇంపార్టెంట్ కాదు, మనిషి తలుచుకుంటే చాలా సాధించవచ్చు అని ఈయన లైఫ్ స్టోరీ వింటే అర్థమవుతుంది. సో ఎవరో కాదు, ఒకప్పుడు సమంత గారి అసిస్టెంట్ అండ్ ఇప్పుడు సమంత గారికి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శుభం అనే సినిమాకి చేశారు. సో ఈరోజు ఒక ఎమోషనల్ వీడియో నేను చూడటం జరిగింది సోషల్ మీడియాలో. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం. హాయ్ ఆర్యన్ గారు. హాయ్ ధనుష్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగా వచ్చినందుకు. అండ్ మీ స్టోరీని నేను మా వ్యూవర్స్ అందరికీ చెప్దాం అనుకుంటున్నా ఈ పాడ్కాస్ట్లో. లైక్ ఈరోజు ఇన్సిడెంట్తో స్టార్ట్ చేద్దాం. సో చూడంగానే ఒక ఎమోషనల్ అనిపించింది. మీరు స్టేజ్ మీద ఎమోషన్ అవ్వడము ప్లస్ చూసే వాళ్ళకు కూడా ఒక క్యూట్ మూమెంట్ ఈరోజు ఇంటర్నెట్లో అనిపించింది. సో హౌ డూ యూ ఫీల్ అంటే ఐ మీన్ 15 years నుంచి ఆ దగ్గరికి వర్క్ చేస్తున్నాను. ఈ 15 yearsలో నేను అన్ని కష్టాలు చూసా, సుఖాలు చూసా. సో అన్నీ మీన్ త్రూఅవుట్ ఈ 15 years జర్నీలో అన్నీ ఉన్నాయి. ఈ సినిమా కూడా నాకు అంత ఇంపార్టెంట్. సో నాకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఏమో బాగా అంటే నాకు ఆవిడకి నేను ఎక్కువ కనెక్ట్ అవటం. నాకు మదర్ ఫాదర్ కంటే సమంత గారి అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకంటే నా లైఫ్ని నేను ఎక్కడి నుంచో వచ్చేసాను ఇక్కడికి, ఏదో చేద్దామని వచ్చాను. బట్ యాక్టర్ అవ్వడానికి మాత్రం రాలేదు ఇక్కడికి. ఏదో ఒకటి చేయాలి, మనకంటూ సొంతగా ఏదైనా సాధించాలి సో అనేది ఊహించుకొని వచ్చాను. బట్ అలాగే వచ్చినప్పటి నుంచి అక్కడక్కడ చిన్నగా ఏదో చేశాను, జరుగుతుంది. ఆ జర్నీలో కొన్ని ఈవిడ కనెక్ట్ అయింది. ఈవిడతో 15 years ట్రావెల్ చేసి సినిమా చేయడం అనేది అంత ఈజీ కాదండి బేసిక్గా. బట్ చేసాం. ఆవిడ చేయటం వేరు, సక్సెస్ అవ్వటం వేరు, బట్ ఆవిడ చేయటం వేరు. ఆ సినిమా హిట్ అయితే మంచి పేరు వస్తుంది. కొంచెం అటు ఇటు అయిందంటే ఎంత ఫేస్ చేయాలో నాకుంది, నా మైండ్లో నాకున్న ఎన్ని ఏమేమంటారో, ఏమవుతుందో ఎలా అవుతుందో అనేది నాకు తెలియదు. బట్ మంచి సినిమా తీసామని నమ్మకం మాత్రమే ఉంది. సో ఐ ఫీల్ హ్యాపీగా అనిపించింది కొంచెం. కానీ ఒక అసిస్టెంట్గా స్టార్ట్ అయిన జర్నీ ఎక్స్పెక్ట్ చేశారా? ఈరోజు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను కూడా సినిమాలు చేస్తాను అనే పాయింట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను అక్కడ దాకా తీసుకొచ్చింది ఆవిడ. నన్ను త్రూఅవుట్ ఆవిడ ఎలా పైకి వస్తున్నారో నన్ను కూడా అలా చేపట్టుకొని ఆవిడతో పాటు నన్ను ట్రావెల్ చేసి ఆవిడ ఎదిగేది నన్ను కూడా ఒక పొజిషన్లో పెట్టింది. సో ఈరోజు అదే బ్యానర్లో, ఆవిడ బ్యానర్లో నేను అది చేయటం అనేది మంచిగా అనిపించింది. ఎలా స్టార్ట్ అయింది సమంత గారితో జర్నీ? ఫ్రమ్ ద బిగినింగ్ ఏఎంఐ చేసేవాడిని. సో ఏఎంఐ చేసే మూవీకి రోనీ అని ఒక మేనేజర్ ఉండేవాడు. బట్ ఆ టైంలో ఆవిడకి అట్లా. సో నేను ఇలా నాకు అప్పటి నుంచి ఆయన బాగా తెలుసు. ఆయనతో ఉండటం వల్ల నాకు ఒకరోజు సడన్గా కాల్ వచ్చారు, షూటింగ్ ఉంది, వెళ్ళు, నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా, వెళ్ళు, అయితే మంచి పొజిషన్, మంచి షూటింగ్ ఉంది, కొత్త అమ్మాయి వచ్చింది అని చెప్పారు అనమాట. మనకి స్టార్ అయిద్దని తెలియదు ఎవరికి, నాకు తెలియదు, నిజంగా తెలియదు. కొత్త ఉంది అంటే ఇలా సో అని చెప్పారు. వెళ్ళాను, 1 day చేశాను, 2nd day 3rd day అలా 1 week అలా జరిగింది. 5th day ఇంకా షెడ్యూల్ అయిపోయి వెళ్ళేటప్పుడు చెప్పారు ఆవిడే. సో నెక్స్ట్ మూవీ కూడా మనం ఇక్కడ సైన్ చేసాం అని చెప్పడంతో ఓకే, ఐ ఫీల్ హ్యాపీ.
ఓకే కంటిన్యూ అవ్వచ్చు, మనం ఎక్కడ వెళ్ళకూడదు, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంకా మళ్ళీ ఇది చేయకూడదు, ఉంటే ఇక్కడ చేద్దాం, లేదంటే లైట్ అన్నట్టుగానే ఉన్నాం. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళి పని చేయటం కానీ అక్కడికి వెళ్ళి చేయటం అది నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయటం అట్లా ఉండేది కాదు. బట్ ఈవిడ నమ్మకున్న ఈవిడిని ఇలాగే ఉన్నాను. ఆ నమ్మకం ఈ రోజు నన్ను ఇక్కడ వరకు తెచ్చి ఇలా పెట్టింది. కానీ 15 సంవత్సరాలు చిన్న టైం కాదు. Yeah. మీరు ఉండిపోయారా, ఆవిడ హోల్డ్లో పెట్టుకుందా? నేను ఉండిపోవటం వేరు, మన పని కూడా ఉంటుంది కదండి. మనం చేసే పని, ఒక దగ్గర పని చేస్తున్నాం అంటే మనం చేసే పనిని బట్టి వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నానని నా ఫీలింగ్. అట్ ది సేమ్ టైం ఆవిడ కూడా నన్ను నమ్మటం అనేది గొప్ప విషయం కదా. సో నమ్మి ఇన్ని రోజులు నన్ను ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ నార్మల్ థింగ్ కదా. కానీ అలా పెట్టుకున్నారంటే కైండ్ ఆఫ్ మీకు కూడా మంచితనం ఉంది కాబట్టి ఉంచుకుని ఉంటారు. సో ఈ జర్నీలో నేను ఎక్కడికి వెళ్ళా వేరే ఆ దగ్గరికి వెళ్ళి చేయటం ఇవన్నీ ఉంది. కానీ సో సెకండ్ ఆప్షన్ బిజినెస్గా కూడా పెట్టుకుంటానంటే ఐ మీన్ ఇలా బిజినెస్ పెట్టుకుంటాను. నాకు హోటల్ ఉంది యాక్చువల్లీ, హెల్దీ నేను ఇలా పెడదాం అనుకుంటున్నానని అప్పుడు నేను చెప్పడం ఆవిడకి, సరే మంచి ఆప్షన్ పెట్టు, ఇట్స్ గుడ్ థింగ్ అని. నేను బిజినెస్ పెట్టినా ఆవిడ వదలలేదు. సేమ్ నా బిజినెసే, నేను ఇది ఇలా చేసుకుంటూ రెండింటిని అలా మేనేజ్ చేస్తూ వచ్చాను అనమాట. ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ అటు ఆమె వర్క్ ఉన్నప్పుడల్లా తనతో వెళ్ళడం. వర్క్ ఉన్నప్పుడు వర్క్కి వెళ్ళిపోయాను, వర్క్ లేనప్పుడు ఇక్కడ ఉండేవాడిని. ఇప్పుడు స్టిల్ ఇంకా అసిస్టెంట్గా చేస్తున్నారు ఆమె షూట్స్ కానీ వాటికి? నాకు ఒకవేళ నా ప్రొడక్షన్లో పని లేదంటే ఆవిడతో వెళ్ళిపోతా, అదేం ప్రాబ్లం లేదు. ఏదో హోటల్ ఓనర్గా ఉండి కూడా నాకు అదేం ప్రాబ్లం. ఆవిడే నాకు ఇవన్నీ ఇచ్చింది, ఆవిడని కాకుండా నేను ఎవరికి ఇది చేయాలి? నేను ఈరోజు ఇవన్నీ పొజిషన్ మెయింటైన్ చేసుకుంటున్నాను అంటే బట్ ఆవిడ ఉంది కాబట్టే కదా. ఆవిడకి నేను అట్లా నాకేం, ఆవిడ గురించి ఏదైనా చేస్తాను. ఎట్లా ప్రీవియస్గా ఆవిడ దగ్గరికి అసిస్టెంట్గా అంటే వచ్చే ముందు ఇంకా చేశారు అంతకుముందు అసిస్టెంట్గా? చేసాను చిన్న చిన్న సీరియల్స్. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరు ఇస్తారు మనకి చెప్పు, మనం ఏదో ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇక్కడికి వచ్చాము, ఏదో పని చేద్దాం అనుకుంటాం కానీ అంతా ఇవ్వరు కదా. అందరు నమ్మి ఇవ్వాలంటే అప్పుడు ఆ టైంలో ఇట్స్ డిఫికల్ట్ టైం అది. సో ఏదో సీరియల్స్ చేసుకుంటూ 30 రూపీస్ 50 రూపీస్ అనేది ఒక రోజుకి వెళ్ళి ఏదో 4 o'clock వెళ్ళి అక్కడ నుంచి ఉంటే తీసుకెళ్ళేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. 30 రూపీస్ పేమెంట్కి చేశారు అప్పట్లో ఫస్ట్లో అండి. అవును, 30-40 రూపీస్, 30-40 రూపీస్ అప్పుడు అంతే. 50 రూపీస్ ఫుల్ అంటే పేట అప్పుడు 2007-8 ఆ మధ్యలో. సరిపోయే మరి ఆ 30-40 రూపీస్? నేను పెద్దగా ఏం ఖర్చు నాకేం ఉండదండి, నాకేం అలవాట్లు ఏదైనా జలసా చేద్దామనే ఆలోచన కూడా ఉండదు. ఉన్నదాన్ని కొంచెం ఎత్తిపెడదామనే ఆలోచన ఉంటుంది అంతే. తప్ప మనకి ఇంకా సరిపెట్టుకోవాలి అంతే. మనం ఇక్కడికి వచ్చింది బతకడం కోసం, జలసాల కోసం రాలేదు కదా. సో దాని గురించి మనం బతకాలనుకుంటే ₹1 ఎత్తిపెట్టుకుంటే మంచిది అనేది ఆలోచించాను. సో సమంత గారి కంటే ముందు ఏ బిగ్ స్టార్స్ దగ్గర చేశారు? బిగ్ స్టార్స్ అంటే కాజల్ దగ్గర చేశానండి. కాజల్ దగ్గర ఇంకా ఆవిడ తర్వాత నేను ఇంకెక్కడికి వెళ్ళా. తన దగ్గర ఎందుకు మానేశారు? అది నెక్స్ట్ అంటే అక్కడ నా ఫ్రెండ్ ఉండేవాడు, ఆడితో పాటు ఉండేవాడిని. నేను అనుకుంటాను నేను కూడా ఒకరికి పర్సనల్గా ఉంటే బాగుంటుంది. అక్కడ నేను సెకండ్ అసిస్టెంట్గా ఉండేవాడిని. సో నేను అనిపించింది నాకు కూడా ఒకరు దొరికితే బాగుండే, ఒక ఆర్టిస్ట్ చేసుకుంటాను కదా, నా దగ్గర వర్క్ ఉంది చేయగలను అనే నమ్మకం ఉండేది. అప్పుడు ఆ టైంలో రోనీ సేమ్ అదే టైంలో కాజల్ గారికి కూడా ఆయనే మేనేజ్ చేస్తూ ఉండేవారు. అప్పుడు ఇలా వెళ్ళరాను అని చెప్పేసి అంటే అప్పుడు వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటం ఇప్పుడు త్రూఅవుట్ 15 years జర్నీలో నన్ను పార్ట్ ఆఫ్. కానీ ఒక అసిస్టెంట్ 10 సంవత్సరాల కింద అసిస్టెంట్ అయినా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిసినా ఆయన అసిస్టెంట్ జాబే చేసుకుంటున్నాడు బయట ఎక్కడ చూసినా కూడా. కానీ మీ లైఫ్లో అది జరగలేదు. ఒక అసిస్టెంట్గా జాయిన్ అయిన మీకు అక్కడ నుంచి డెవలప్మెంట్ పెరుగుకుంటూనే వచ్చింది. సో ఏ స్టేజెస్ నుంచి ఎలా డెవలప్మెంట్ అయ్యింది మీ లైఫ్? నేను ఆవిడని చూశానండి, సమంత గారిని చూసాను. ఆవిడ జర్నీ చూస్తూ, ఆవిడ కష్టాలు చూస్తూ, ఐ మీన్ నేను కూడా అన్నీ ఓకే, మనం కూడా ఎదగాలంటే ఒక దాని మీద బేస్ అయి ఉండకూడదు, కొన్నిటికి మనం కూడా ధైర్యం చేసి దిగితేనే వర్కౌట్ అవుతుంది. ఈ హైదరాబాద్ ఈ ఏరియాలో మనం ఈ ఊళ్ళో ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే కష్టం. మనం ఎప్పుడు ఇంకా అక్కడే ఉండి అదే అసిస్టెంట్ జాబ్ చేస్తూ అలాగే ఉంటే నాకు ఇష్టం ఉంటుంది బేసిక్గా. నేను ఏదైనా కొత్తగా ఆలోచిస్తే ట్రై చేస్తాను, ఇది చేయాలి, ఇంకేదైనా చేస్తే బాగుంటుంది. బిజినెస్లో కూడా నేను చేసే బిజినెస్ కూడా తీసుకున్నా కూడా దాంట్లో కూడా ఇంకేదైనా డిఫరెంట్గా కుక్ చేయాలి, ఈ ఫుడ్ని ఇంకేదైనా చేయాలని ఆలోచిస్తాను తప్ప దాన్ని అలా పెట్టేసి వదిలేదు. అది నాకు ఆవిడ ఇన్స్పిరేషన్ అండి, అంతకుమించి ఇంకా గొప్ప ఇన్స్పిరేషన్ ఏం లేదు. అంత పెద్ద ఆవిడ నాకు అన్ని ఇన్స్పిరేషన్ ఇస్తున్నప్పుడు నేను ఇంకా వేరే థాట్స్ రావు. ఎలా ఉంటుంది మీతో బాండింగ్? అంటే ఒకనొక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పింది నా తల్లి లాంటిది. జస్ట్ నేను ఎప్పటికీ చెప్తాను, నా తల్లి అంటే నేను చెప్పా కదా ఫస్ట్, నా తల్లిదండ్రుల కంటే ఫస్ట్ నేను ఆవిడకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు చూసి పెంచారు, నన్ను ఇది చేశారు. తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను, ఎవరి మీద ఆధారపడి నేను లేను.
సో అన్నీ నాకు ఆవిడే చూసుకుంది. ఆవిడ దగ్గర ఉన్నప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నా ప్రాబ్లం నా చేయి పట్టుకుని ఉంది. నేను ఆవిడతోనే ఉన్నాను. ఫస్ట్ బైక్ స్టోరీ ఏంటి? బైక్ స్టోరీ, నాకు బైక్ అంటే ఇష్టం అండి. ఐ మీన్ అపాచీ ఉండేది. సో అపాచీ చూసి నాకు నీకు ఇష్టమైన బైక్ ఏంటి అది అని అడిగితే నేను అప్పుడు ఇలా చెప్పడం అయింది. అపాచీ అంటే నాకు ఇష్టం అంటే అప్పుడు ఆవిడే క్యాష్ ఇచ్చి తెచ్చుకోపో అని చెప్పేసి అంటే వెళ్ళి క్యాష్ కట్టి తీసుకొచ్చిన వెంటనే ఆవిడ బైక్ ఎక్కి కేవీఆర్ పార్క్ అలా రోడ్ల మీద అలా ట్రావెల్ చేశాను అనమాట. సో అది నా లైఫ్లో ఫస్ట్ అచీవ్మెంట్ నాకు అది. ఓకే, నేను హైదరాబాద్ వచ్చాను, నా సొంతగా నేను డబ్బు సంపాదించాను, నేను ఒక బైక్ కొనుక్కున్నాను, బాగుంది అని చెప్పేసి అని అనిపించింది. ఆ ఫీల్ చాలా హ్యాపీగా అనిపించింది. అది మళ్ళీ ఆవిడ ఇన్స్టాగ్రామ్ షేర్ చేయడం, ఆవిడ ఎక్కించుకొని తిరగటం, సో మెరికల్ థింగ్ అదంతా. సో తర్వాత మీ రెస్టారెంట్ కూడా హెల్ప్ చేశారా? నా రెస్టారెంట్కి నేను రెస్టారెంట్ పెడుతున్నప్పుడు నేను ముందు ఆవిడతో డిసిషన్ చేసుకున్నాను, ఇలా పెడదాం అనుకుంటున్నామా. బట్ మేము లాక్డౌన్, మీకు అంతకుముందు లాక్డౌన్లో షూటింగ్స్లో ఏం లేవు, ఖాళీగా ఉండి ఏం చేయగలను, నాకు తెలిసిన వృత్తి ఉంది, ఓకే నేను కుక్ చేయగలను, నాకు ఆ నమ్మకం ఉంది. సో హోటల్ మేనేజ్మెంట్ ఎలాగో చేశాను, ఫుడ్ గురించి తెలుసు, ఈవిడ కొంచెం నాకు తెలిసింది ఇంత అయితే ఆవిడ నేర్పించింది ఇంత. సో నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి సో ఇది పెడదాం అనుకుంటున్నానంటే అప్పుడు ఓకే గో హెడ్ అన్నారనమాట. పెట్టండి అంటే అప్పుడు నేను స్టార్టింగ్లో ఇంట్లో నుంచే డెలివరీ చేసేవాడిని. ఇంట్లో నేనే కుక్ చేసుకొని, నేనే ప్యాక్ చేసి, నేనే ప్యాకింగ్ పట్టుకొని కార్లో పెట్టుకొని వెళ్ళి నేనే డెలివరీ చేసుకునేవాడిని. మోస్ట్లీ ఒక 1 month అలాగే ట్రావెల్ అయ్యా. 1 month తర్వాత ఇంకా క్లయింట్లు పెరగటం, బిజినెస్ పెరగటం ఉండేసరికి అప్పుడు చెఫ్ని మాట్లాడుకొని ఇది చేసుకుంటూ వన్ ఫైన్ డే ఇంకా బయట పెట్టాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ తోటి కలిసి బయట పెట్టాల్సి వచ్చింది, పెట్టాను అనమాట. అప్పుడు పెట్టినప్పుడు కూడా ఇట్లా బయట ఇలా పెడుతున్నాం మమ్మల్ని ఇలా చేస్తున్నా అంటే ఓకే ఆల్ ది బెస్ట్ అన్నారు. ఆవిడే వచ్చారు, రిబ్బన్ కటింగ్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మంచి బిజినెస్ బాగా డెవలప్ అయింది. నేను పెట్టిన 3 monthsకో ఎప్పుడో లాక్డౌన్ పడిపోయింది. ఈ 3 months నాకు బిజినెస్ చాలా బాగా అయింది. అయినా లాక్డౌన్లో కూడా నేను కిచెన్ ఏం క్లోజ్ చేయాల, రన్నింగ్లోనే పెట్టి రన్ చేశాను. నేనే కుక్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేసినట్టు చేసేసి నేనే తీసుకెళ్ళి క్లయింట్లకి ఫుడ్ ఇచ్చేవాడిని. సో సెకండ్ ఆప్షన్ అనేది బిజినెస్ ఉంది నాకు. ఆవిడ తర్వాతే బిజినెస్. ఆవిడకు ఉందంటే బిజినెస్ పక్కన పెట్టి నేను వెళ్ళిపోతాను. బిజినెస్ చూసుకోవడానికి ఉన్నారు కదా, దట్స్ ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా సమంత గారు ఇచ్చిన? నాకా ఫస్ట్ రెమ్యునరేషన్ ఏమై చేసాకి 400 తీసుకున్నానండి. 400 తీసుకున్నా. అదే నా బిగ్గెస్ట్ రెమ్యునరేషన్. డైలీ 400 ఫస్ట్ అంటే నాకు తెలీదు అంత ఇస్తారండి. నేను అప్పటి వరకు ఒక అమౌంట్ తీసుకుంటా ఉండేవాడిని. సడన్గా ఒకరోజు బిల్లు బయట రాసుకొని పోదాం అని చేశాను. అడిగితే రాయిరా ఎంత రాస్తాం అంటే మీరు చెప్పండి సార్ అంటే అప్పుడు 400 రాస్తే ఓకే అని చేసి 400 ఇచ్చారు. అప్పుడు 400 అంటే నేను చాలా హ్యాపీ ఫీల్, సంపాదిస్తుందని చాలా నేను అని అనిపించింది ఆ టైం. జనరల్గా ఎక్కడ చేసినా కూడా ఒక డెవలప్మెంట్ కోరుకుంటారు. ప్లస్ ఇక్కడ 400 వస్తుందంటే వేరే వాళ్ళు ఫోన్ చేసి అట్లా వచ్చినాయండి అని చెప్పి, అయ్యో నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి, చాలా అంటే చాలా ఆఫర్స్ వచ్చినాయి. కొన్ని పేర్లు బయటకు కూడా చెప్పకూడదు, నేను మంచి పేర్లు వచ్చినాయి. బట్ సమంత గారు కూడా ఇల్లు నీకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి ఆవిడ కూడా సపోర్ట్ చేశారు. నేనైనా లేదు నో నాకు మీరే. మళ్ళీ నేను అక్కడ దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ చేసి వేరే దగ్గరికి వెళ్తానండి. నేను అక్కడ 0 నుంచి స్టార్ట్ చేయాలి. నా లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, దీని నుంచి ఇక్కడే ఎండ్ చేసేయాలి దీనికి సంబంధించి. అంతే తప్ప మళ్ళీ ఇంకోటి ఎతికేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ వాళ్ళందరితో కొలాబ్ అయ్యి, అక్కడ వాళ్ళ స్టాఫ్ వాళ్ళకు ఉంటారు బట్ వాళ్ళందరితో కొలాబ్ అవ్వాలి, వాళ్ళందరితో ఇది చేసుకోవాలి. ఇది నా వల్ల కాని పని. అది ఏదన్నా ఉంటే ఫ్రాంక్గా ఉండాలి, మా హోటల్ లేకుండా మాట్లాడాలి. అది నాకు ఉన్న హ్యాబిట్. బట్ అక్కడికి పోతే ఎలా ఉంటుందో తెలియదు నాకు అని నేనే కొన్ని సైడ్కి వేసుకున్నా తప్ప. బట్ నాకు వచ్చినాయి చాలా మంచి మంచి ఆఫర్లు వచ్చినాయి, పెద్ద హీరోల దగ్గర వచ్చినాయి. సో నేను వెళ్ళాను. సో మీకు తెలిసినంత నాకు తెలిసి సమంత గారి గురించి ఎవరికీ తెలియదు, ఎందుకంటే 24/7 ఆవిడతో ఉండేది మీరు. ఆవిడ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. సెట్స్లో ఎలా ఉంటారు? ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా మీకు ఫోన్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతాయా? ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఒకటే అండి. ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా ఒకటే ఫేస్ ఆవిడది, 2 ఫేస్లు ఉండవు ఆవిడకి. బేసిక్గా ఆవిడ సెట్లో ఫస్ట్ మార్నింగ్ వచ్చినప్పటి నుంచి ఈవినింగ్ వెళ్ళేంతవరకు అందరితో హ్యాపీగా ఉంటాం, అందరితో మాట్లాడటం. ఎవరికి ఏదన్నా ఇప్పుడు ప్రాబ్లం అనిపించినా నేను పోయి వెంటనే మా అమ్మ ఇలా ప్రాబ్లం ఉందంట వీళ్ళకి అంటే ఓకే మా పౌతిష ఫౌండేషన్ ద్వారా సరే చేపించేసి అని ఇమ్మీడియట్లీగా రెస్పాన్స్ అవుతాం. నాకు వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి అది వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేయి అంటాం. లైక్ ఎ బ్రదర్ అండి.
అంతే. మీకు అంతే, బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అంతే. అంటే ఎలా అంటే నేను చెప్తే ఇంక అది కాదు అని రావాలి. సో నేను మ్యాక్సిమం నేను ఏవి తీసుకెళ్ళను, ఇది అవుతుంది దీనివల్ల వాళ్ళకి అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే నేను తీసుకెళ్తా. అన్నీ సింపుల్గా తీసుకెళ్ళి వాళ్ళకి ఇది చేయండి వీళ్ళకి ఇది, చాలామంది వస్తారు బట్ ఆ జెన్యున్ ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు. కానీ జెన్యున్ ఉన్నదాన్ని నేను తీసుకెళ్ళేవాడిని. కానీ ఎన్ని హెల్ప్ చేసినా బయటకు చెప్పరు. అంతే. చాలామంది పిల్లలకి హెల్ప్ చేసాం. ఒక పాప అంటే ఐ మీన్ ఆ ఏజ్ గ్రూప్ మన ఫౌండేషన్ సపోర్ట్ చేయదు. బట్ ఆ టైంలో నేను చెప్పా, ఇట్లా వాళ్ళ డాడీ లేరు, అమ్మాయికి మదర్ ఒకటే ఉంది, యాక్సిడెంట్లో అది లెగ్గు ఫ్రాక్చర్ అయ్యి కట్ చేశారు అమ్మాయికి, చిన్న పాపకి ఒక 12 ఇయర్స్ అలా ఉంటాయి అమ్మాయికి. వాళ్ళు నాకు ఫోన్ చేశారు అనమాట. ఫోన్ చేసి నాకు కామన్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు సతీష్ అని, ఆయన ఫోన్ చేసి ఇలా ఉందండి, అమ్మాయికి ఎవరు లేరు, నేనే అన్ని చూసుకుంటున్నాను, వాళ్ళ డాడీ చనిపోయారు యాక్సిడెంట్లో, ఆ అమ్మాయికి లెగ్ ఫ్రాక్చర్ అయింది, వాళ్ళ ఆవిడ ఉన్నారు. బట్ అంటే అప్పుడు నేను రాండి అయితే ఒకసారి అని చేసి నేను రాజమండ్రి నుంచి పిలిపించి నా రూమ్లో పెట్టుకొని, నేను సింగిల్గానే ఉండేవాడిని, నా రూమ్లో పెట్టుకొని ఉండండి అయితే అని చెప్పేసి ఒక రోజు టైం చూసుకొని మేడం చెప్తే మేడం వెంటనే రియాక్ట్ చేసి సరే హాస్పిటల్కి తీసుకొచ్చి అని చెప్పి మన మ్యాక్స్ క్యూర్కి మధ్యలాన్ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి సర్జరీ చేయించి అమ్మాయికి లెగ్ పెట్టించాను అనమాట. సో లెగ్ పెట్టిస్తే నేను అప్పుడు అనుకున్నాను అండి, జీవితంలో ఏం కావాలి, డబ్బు అందరూ సంపాదిస్తారు, అన్నీ ఉంటాయి, ఆ టైంలో దొరికే హ్యాపీనెస్ అందరికీ దొరకదు, అని ఎంత డబ్బున్నా దొరకదు. కానీ కొన్ని కలయికలు ఎప్పుడు ఎలా ఎందుకు జరుగుతాయో తెలియదు. అలా మీ లైఫ్లో ఒక పర్సన్ వచ్చి మొత్తం లైఫ్ను మార్చేశారు. నా లైఫ్ మార్చిన పర్సన్ ఈవిడేనండి. ఇంకా అంతే. నేను యాక్చువల్లీ ఊర్లో ఉన్నప్పుడు చదువుకుంటాను, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాను, అంతకుమించి ఎక్కువ చదవలేదు. బట్ కాకపోతే నాకు అనిపించేది, అరే చదువు అనేది నేను చదువుకుంటా, ఓకే బాగానే ఉంది, రేపు మళ్ళీ నేను నా కళ్ళ ముందే నా ఫ్రెండ్సే చాలామంది ఇప్పటికి కూడా జాబ్ లేకుండా తిరుగుతున్నారు, జాబ్ లేదు, చదివాను, సాఫ్ట్వేర్లో జాబులు దొరకట్లేదు, దొరికినా కానీ తీసేస్తున్నారు, ఏంటని ఆలోచిస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయకూడదు, ఏదన్నా సొంతగా ట్రై చేద్దాం, మనకు చేతనైన దాంట్లో ధైర్యం చేస్తేనే గెలవగలం. మనం ధైర్యం చేయకుండా రూపాయి పెట్టకుండా గెలవాలంటే కష్టం. కరెక్ట్. ఉన్న రూపాయిని పెట్టి దాన్ని 10 రూపాయలు చేయడానికి ట్రై చేయి, కానీ 2 రూపాయలు చేసి నేను తినాలని ట్రై చేయకూడదు. సో అది నేను తెలుసుకున్న ఇది, మన దగ్గర ఉంది దాన్ని పెడదాం, వస్తే తిందాం, లేదంటే దానికి వచ్చినా చాలు, మన వల్ల 4 బతికితే చాలు, ఒక 5-6 అన్నం పెట్టాలి అనేది ఉండేది మాకు అప్పటికే మాకు ఊర్లో హోటల్స్ అన్నీ ఉండేవి. బట్ నేను అవన్నీ చూసి నాకు ఈ ఫీల్డ్ అలవాటైపోయింది. ఇంకా అలవాటైపోయి నేను ఇక్కడికి వచ్చా కూడా అదే పెట్టుకున్నాం, హోటల్ ఫీల్డ్ పెట్టాలి, సో 10 మందికి అన్నం పెట్టాలి, ఎప్పుడు నా పక్కన 10 మంది ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో భోజనానికి లేని రోజులు ఉన్నాయి, రూమ్ లేని రోజులు ఉన్నాయి, చాలా ఫేస్ చేశానండి. ఎంతంటే నేను ఒక మనిషిని, అంటే మా రెస్టారెంట్కి ఒక అతను వచ్చేవాడు, నేను మా ఊర్లో ఉన్నప్పుడు, ఆయన చెప్తే వచ్చానమాట, ఇలా పలానా దగ్గరికి వెళ్ళు, పలానా ఇందిరానగర్కి వెళ్ళేసి నా నెంబర్ ఇచ్చి పలానా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళని నాకు రాసిచ్చాడు. సరే ఓకే, నాకు ఇంకా అప్పటికి మనసు లాగుతుంది, అరే ఏదో ఒకటి చేయాలి, సొంతగా చేయాలని నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది. సో ఒక నైట్ అమ్మ నేను బయట పడుకుంటాను, మీరు లోపల పడుకోండి అని చేసి నేను బయట పడుకొని మమ్మీ దగ్గర ఒక 500 తీసుకొని హైదరాబాద్ బయలుదేరి వచ్చేసాను. చెప్పలే అసలు ఇంట్లో. నేను వచ్చిన ఒక 2 ఇయర్స్కి తెలుసు మా ఇంట్లో, అది కూడా ఇంక నేనే ఫోన్ చేసి, అప్పటికి మా 2 ఇయర్స్ ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు అస్సలు లేదండి. వాళ్ళు ట్రై చేసుకున్నారు పాపం, వాళ్ళు ట్రై చేశారు. అంటే ఇప్పుడు మన ఊర్లో ఏమనుకుంటారండి, హైదరాబాద్ వెళ్తామని అనుకోరు కదా, ఏదో చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ వెళ్ళాడు, లేకపోతే మిస్ అయ్యాడు ఎక్కడికి. అప్పటికి తెలియదు ఎవరికి. ఒక 2 ఇయర్స్ తర్వాత నేనే ఇంకా మాకు తెలిసిన అతను, మా ఊర్లో ఉండే అతను ఫోన్ చేసి నాకు ఇక్కడ కనపడ్డాడు అనమాట. కనపడ్డప్పుడు చెప్తే, అప్పుడు మా ఇంట్లో చెప్తే ఎక్కడికి పోలేదు, మీ వాడు ఇక్కడే ఉన్నాడు అంటే అప్పుడు నేను ఫోన్ చేయడం జరిగింది. అప్పటికి బైక్ కొనుక్కోవటం ఇవన్నీ జరిగినాయి. సో అమ్మ కూడా మీ ఫోటో రివీల్ చేసలేదు, సో మీరని తెలియదు. యా, సో అంటే అప్పుడు అంత లేదు కానీ ఊళ్ళో అంత చూసి అంత మా మమ్మీ అంత నాలెడ్జ్ ఏం కాదు. సో ఓకే అనిపిస్తే అప్పుడు నేను ఫోన్ చేస్తే మా మమ్మీ కొంచెం, ఇద్దరు మగపిల్లలు, మేము 2 అబ్బాయిలే, మా డాడీ లేరు, సో 2 అబ్బాయిలే, మంచిగా వాడు బాగా చదువుకున్నాడు, వాడు MBA అయిపోయింది తమ్ముడిది. ఇప్పుడు వాడే బిజినెస్ చదివించారా? MBA అయిపోయింది. మీరే చదివించారు? యా, బిజినెస్ అయిపోయింది, MBA చేశాడు. సో ఇంటికి పెద్ద కొడుకు. తెలుసా మరి స్టోరీ అంత ఇట్లా పారిపోయి వచ్చారని? ఎవరికి? సమంత గారికి. తెలుసండి. తెలుసు. నేను అంటే మామూలుగా యూజువల్గా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు క్యారవాన్లో కూర్చొని మాట్లాడుకోవటం, ఏంటి ఎలా చేద్దాం ఏంటన్నా ఇట్లా చెప్పుకుంటుంటాం. సో అందుకే నేను బహుశా దేవుడు నన్ను ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి, నీకు ఎక్కడైతే బాగుంటుంది, లైఫ్ ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి వదిలేసాడు. నేను అందుకే ఇంకా
ఎవరి దగ్గరికి వెళ్ళడానికి కూడా చాలామంది దగ్గరికి నాకు చాలా కాల్స్ వచ్చింది, నాకే వచ్చినాయండి. నేను అడగల మళ్ళీ వెళ్ళి నాకు పని ఇవ్వండి అనే రోజు నాకు రాలా. బట్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండేవాడిని, సంపాదించుకున్న దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఉంచుకొని దాచుకునేవాడిని. గ్యాప్ ఉన్నా కానీ సమ్టైమ్స్ మాకు ఒక 6 months 5 months గ్యాప్ వచ్చినా, మా గ్యాప్ అయిపోయిన వెంటనే మళ్ళీ సమంత గారు వచ్చిన వెంటనే మాకు అందరూ మన తెలుగు వాళ్ళే చేసేవాళ్ళం అప్పుడు స్టాఫ్ అంతా, అందరికీ డబ్బులు ఇచ్చేది. అరే మీరు ఇన్ని రోజులు ఖాళీ ఉన్నారు, ఇదిగో పెట్టుకోండి, మళ్ళీ మీకు అన్నీ కావాలి కదా, మీకు మెయిన్స్ ఎలా అని చేసి ఆవిడ వచ్చిన వెంటనే అందరికీ డబ్బులు ఇచ్చేది. డబ్బులు ఇచ్చి అందరికి మనిషికి ఎంత ఇచ్చేసి హ్యాపీగా ఉండండి అని చెప్పేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయితే షూటింగ్కి వెళ్ళిపోను అట్లా. అంతే తప్ప మనం ఆ రోజు రాలేదండి నాకు. ఇంకో పనికి వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వెళ్ళి అడగాలని రోజు రాలా. ఆ రోజు వచ్చే లోపల బిజినెస్ స్టార్ట్ వచ్చింది అంతే. సో షూట్స్ లేని గ్యాప్లో కూడా మీకు డబ్బులు ఇస్తూనే ఉండేది ఆవిడ? మాకు బాగా గ్యాప్ వచ్చిందంటే ఒక టైంలో గ్యాప్ బాగా వచ్చిందండి. ఒక 6 months 7 months గ్యాప్ వచ్చింది షూటు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. ఆ టైంలో మాకు అదే 2013 ఆ టైంలో 13-14 ఆ టైంలో కొద్ది గ్యాప్ వచ్చింది. ఓ 6 months 4 months అలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మేము ఎవరు వెళ్ళా, నేనే కాదు మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు కూడా వెళ్ళా. అప్పుడు మళ్ళీ మ్యామ్ బ్యాక్ టు షూటింగ్కి వచ్చి అప్పుడు మాకు అందరికీ అప్పుడు ఖాళీ ఉన్నారు కదా, మీకు ఎలా నడుస్తుంది, మీకు ఫ్యామిలీస్ ఉంటాయి అని చేసి ఆవిడ మనిషికి ఇంత అని ఇచ్చేసింది అనమాట అప్పుడు. సో అట్లా ఏమి ఉండదండి మాకు, షూటింగ్ ఉన్నా లేకపోయినా మా ప్రాబ్లమ్స్ అంటే మా ప్రాబ్లమ్సే కాదు, బయట వాళ్ళు కూడా ఈజీగా కనుక్కొని ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేసిద్ది ఆవిడ. అట్లా మన ప్రొడక్షన్ టీంలో కొంతమందికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఏదో పిల్లలకి బాగాలేదంటే, హెల్త్ బాగాలేదంటే వెళ్ళి చూసి వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులకి ఇవన్నీ అట్లాంటి హెల్పింగ్ నేషన్ చాలా ఉంది ఆవిడకి. ఇవన్నీ చూసి ప్లస్ మార్నింగ్ 5 o'clock లేస్తారు. అంత ఎంత పని ఉన్నా, ఎంత మనం నైట్ అంతా డే నైట్ షూట్ చేసినా మార్నింగ్ 5కి లేగటం, యాజ్ యూజువల్లీ ఆవిడ జిమ్కి వెళ్తాం. ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది మనం ఏం సాధించామని, మనం ఎంత బద్ధకంగా పొద్దున్న 10 వరకు దుప్పుడు అనుకొని తీరాగా లేచి ఏదో లేచి కాఫీ తాగి ఏం సాధించామని, మనకేం లేదు అన్నీ ఉన్న ఆవిడే అంత పాజిటివ్ పరిగెడుతుంది, ఏమి లేని మనం ఎందుకు ఇలా ఓవర్ బిల్డప్గా చేస్తున్నాం అని చెప్పేసి అనిపించేది నాకు. ఇంకా చూసిన కానీ ఏదో ఒకటి చేయాలి కొత్తగా అనే ఒక ఆలోచన నాకు వస్తూ ఉండేది. సరే చేద్దాం ఏదో ఒకటి, అందుకే ఎప్పటికప్పుడు కొత్తగానే థాట్స్ పెట్టుకుంటా ఇది చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పటికీ మార్నింగ్ 5 o'clock లేవడం అంటే సరే ఇప్పటికీ తిల్లదే కంపల్సరీ 5కి లెగిస్తారు ఆవిడ. జిమ్ వర్కౌట్ ఇవన్నీ కామన్ ఉంటాయి, ప్రాపర్ ఆవిడ షెడ్యూల్ ప్రాపర్గా ఉంటుంది. ఆవిడని చూసినప్పుడు అనిపిస్తుంది అరే ఇది కదా లైఫ్, మనం ఏం సాధించాం ఇంకా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఏదైనా సాధించాలని ఒక కసి మనలో కల్పిస్తూ ఉంటుంది. బట్ ఆవిడ ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూ ఉంటారు, అంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి? హ్యాపీగా ఉంటానికి రీజన్ ఏంటంటే సార్, ఆవిడకి సింపుల్ లైఫ్. ఆవిడ పెద్దగా ఏమి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయదు, ఓవర్గా తీసుకోవడానికి ట్రై చేయదు. అట్ ద సేమ్ టైం ఆవిడ చుట్టుపక్కల ఉన్న నలుగురు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటానని కోరుకునేది. చిన్నపిల్లలకి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఏ ఆపదైనా కానీ టక్కన వచ్చి ఆవిడ దగ్గరికి ఫోన్ వెళ్ళిందంటే అది పని అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేస్తుంది. మేము వదిలేసిన, నేను ఒక్కోసారి మర్చిపోయి వదిలేసిన వాళ్ళకి అది చెప్పావు కదా అయిపోయిందా, మన వాళ్ళు చేశారా లేదా కనుక్కో అని చెప్పేసి అని చెప్పటం. ఎంతమంది ఉంటారు టీం మీరంతా? మేమంతా ఒక 4 members ఉంటుంది సార్. మేకప్, హెయిర్, అసిస్టెంట్, నాకు ఇంకొక బాయ్ ఉండేవాళ్ళు. సో నేను ఎక్కువ కొన్ని పనులు పర్సనల్గా కూడా అన్ని చూసుకోవాలి కాబట్టి ఇంకొకరిని పెట్టుకునేవాడు నేను. సో కలిసి చేసాను. మా డ్రైవర్ ఉండేవాడు. ఇలా చేసాను అంతే. అంతకుమించి అందరూ ఇన్ని ఇయర్స్ నుంచే ఉంటున్నారు ఆవిడ దగ్గర? ఇప్పుడు ఎవరు లేరండి. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు మిగిలింది నేను ఒక్కరిని. ఎందుకలా? ఎవరు అదే ఇంకెవరు ఇప్పుడు సార్ నేనంటే ఖాళీగా ఉన్నా పని చేసుకోగలను, ఓకే నాకు బిజినెస్ పెట్టుకున్నాను లేకపోతే ఇంకేదైనా చేసుకోగలను. బట్ మన వాళ్ళకి కొంతమందికి వాళ్ళు తప్పుగా అనుకోకూడదు, బట్ వాళ్ళకి ఇంకా లైఫ్ ఉంటుంది కదా. సో వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకుంటారు, షూటింగ్ చేసుకుంటారు. మనకి టైం పెట్టినప్పుడు మళ్ళీ సడన్గా మనం వచ్చి సడన్గా పెడితే అక్కడ వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటారు, వాళ్ళ దగ్గర పిలవటం మనకు కూడా కరెక్ట్ కాదు కదా అని చేసి నేను ఇప్పుడు కూడా సరే ఓకే చేస్తున్నారు కదా, బిజీగా ఉన్నారు కదా, చేయని ఎక్కడైనా చేస్తున్నారు అని మనం ఇంకా వేరే వాళ్ళని అలా త్రూ వెళ్ళిపోయాం. కానీ బట్ కంటిన్యూస్గా మన తెలుగు వాళ్ళే 10 years చేశారండి. 10 years మన తెలుగు టీమే మొత్తం. ప్రాపర్ హెయిర్, మేకప్, కాస్ట్యూమ్ అన్నీ మన తెలుగు టీమే. ఎవరు బయట వాళ్ళు బొంబాయిలు ఇంతవరకు ఎంటర్ అవ్వలేదు, చేయలేదు. ఎందుకంటే ఆవిడకి మన తెలుగు వాళ్ళంటే అంత ఇష్టం. సో ఇప్పుడు అవుట్డోర్ షూట్స్ కూడా మీరే వెళ్తారా? సేమ్ టీమ్ ఎక్కడికి వెళ్ళినా ఆల్ ఆఫ్ ద వరల్డ్ కంట్రీస్ కూడా మొత్తం మీ పాస్పోర్ట్స్ అంతా చూసుకుంది అన్నీ. ఎక్కడికి వెళ్ళినా నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ కంట్రీ ఆవిడతో వెళ్ళండి అంతే. అత్తారింటి దారి దూకుడు యాక్చువల్లీ ఏమై చేసాకే వచ్చింది. బట్ అప్పుడు నా దగ్గర పాస్పోర్ట్ లేదు. నేను అప్పుడు రావటం, మనకి ఇక్కడ ఏం ప్రూఫ్లు తెలియదు. మళ్ళీ నేను ప్రూఫ్లు తెచ్చుకోవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి వెళ్తే మన వాళ్ళు పంపిస్తారో పంపించారో తెలియదు. అసలుకి చాలా రోజులైంది. ఇవన్నీ డౌట్స్ ఉండేవి. సరే అప్పుడు నా దగ్గర లేదు. సరే ఎలాగైనా చేసుకోవాలని చెప్పేసి అని నేను సపరేట్గా అప్పుడు అందరితో కలిసి ఉండేవాడిని.
ఒక 2-3 ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాడిని ఆ టైంకి. సో ఇంకా అప్పుడు అనిపించింది, ఓహో నేను వెళ్తూ ఉంటే నాకు వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఏంటంటే సాయంత్రానికి పని చేసామా, వచ్చామా, హ్యాపీగా తిన్నామా, తాగామా, పనుకున్నామా. మంది అది కాదు, చేసాము, తినాలి, పనుకోవాలి అంతే తప్ప ఈ మిగతా ఎక్స్ట్రా జలసాలు నా వల్ల కాదని నేను చేయలేను. చేస్తున్నా కూడా నేను తీసుకోలేను అది మైండ్కి. సో చేయాలి అది ఒక టైం వరకు, ఒక లెవెల్ వరకు చేస్తే బాగుంటుంది అంతే తప్ప అదే లైఫ్గా నేను ఈరోజు 500 సంపాదించాను, మరుసటి రోజు 500 ఖర్చు పెడతానంటే నిన్ను నమ్ముకున్న నీ వెనక చాలామంది ఉన్నారు, మరి వాళ్ళకేం చెప్తావు? సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంది మీకు? ఫైనాన్షియల్ మ్యాటర్ అంత గొప్పగా కూడా లేదండి, కాకపోతే ఉంది. అంటే ఎలా మనం సర్వే అవ్వాలి ఇంత పెద్ద సిటీలో అనేది తెలుసు. మనం తిరగాలన్నా ఏం చేయాలన్నా కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ సర్వే అవ్వడం కోసం ఉండాలి, అది పెట్టుకుంటేనే మంచిది అనేది కొన్ని పెద్దవాళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది కదా. నేను జీరో నుంచి వచ్చాను కదా, నేను జీరోలాగా వెళ్ళకూడదు ఇంటికి వెళ్తే. బట్ ఇంటి దగ్గర ఉంది, అవి ఉన్నాయి అది పక్కన పెడితే, బట్ నేను వచ్చింది ఏదేదో చేద్దామని వచ్చి హైదరాబాద్కి. అది చేయకుండా నేను జీరోలాగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయానంటే అది వెళ్ళాడు వచ్చాడు వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారు తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏముండదు. సో ఇప్పుడు మరి ఫ్యామిలీ హ్యాపీయా? వైఫ్ కానీ అందరూ హ్యాపీ కానీ పేరెంట్స్ కానీ అందరూ హ్యాపీ, అందరూ హ్యాపీ. వాళ్ళందరికీ చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. ఫ్రెండ్స్కి కూడా అంతే. నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాను మా ఫ్యామిలీతో అందరితో బయటకు వెళ్ళినా కానీ అందరూ నాతో మాట్లాడటం, నాతో ఇది చేయటం చేసి చూస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. అడుగుతారు ఫ్రెండ్స్ దగ్గర నుంచి సమంత గారిని కల్పించండి, ఫొటోస్ తీపించండి? అడుగుతారండి, అడగకండి. ఇంకా ఆవిడ ఫ్యాన్స్ అనేది కంపల్సరీ అడుగుతూ ఉంటారు, ఇంకా తప్పదు. మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాం. కొన్నప్పుడు అవనప్పుడు మనం ఏం చేయలేం. నెక్స్ట్ టైం ఉంటే కొంచెం నాకు కూడా చెప్తే మీకు మేము తీర్చే అంత పెద్దలు. శివన్ ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది. సో ఆ తర్వాత నాకు శివన్న కూడా మంచి సపోర్ట్ చేశాడు. నాకు శివన్న ఎంత సపోర్ట్ అంటే ఎప్పుడు సమంత గారి దగ్గరికి వచ్చినా నా గురించి గొప్పగా చెప్పేవాడు పాపం. బట్ నేను ఆయన చేసింది ఏం లేదు, జస్ట్ మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాను అంతే. ఎప్పుడు సమంత గారి దగ్గరికి వచ్చినా ఆర్య మంచోడు, బాగా మాట్లాడుతాడు, బాగా చేస్తాడు. ఫస్ట్ ఆయన మంచోడు, ఆయన నిజంగా బంగారం, నిజంగా చాలా అది. అవునవును. మొన్న సినిమా అదే ఫస్ట్ డే ప్రీమియర్ కూడా అదే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా వచ్చాడు. చాలా థ్యాంక్స్ రా అబ్బాయి, అసలు చాలా ఎదిగిపోయాను, ఇదే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, నాకు చాలా గొప్పగా చెప్పాడు అన్న అంతా మీ అందరి సపోర్ట్ ఉంటాం వల్లే. నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనే, ఆయన టీవీలోనే ఆయన ఛానల్ పెట్టాడు. రే తమ్ముడు ఇలా ఛానల్ పెట్టారా, నువ్వు రెస్టారెంట్ పెట్టావు, ఎలాగో నువ్వు ఎదుగుతున్నావు, రారా చేద్దాం అంటే అప్పుడు అన్న వచ్చే రెస్టారెంట్కి అయితే ఇక్కడే పెట్టుకుందాం అని చెప్పి తీయటం. సో అన్న ఇప్పటికీ చెప్తాడు, అరే నీ ఇంటర్వ్యూ రా మన ఛానల్లో అంత గొప్పగా వెళ్ళింది అని చెప్పేసి మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఫోన్ చేశాడు, రారా ఒకసారి ఖాళీ ఉంటే చేద్దాం మంచిగా అని చేశాడు. సో ఈ అదర్ కంట్రీస్ పోయినప్పుడు లైక్ బిగ్ స్టార్స్తో పనిచేస్తున్నప్పుడు, లైక్ మహేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎలా ఉంటుంది షూటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా? ఫస్ట్ టైం అండి లైక్ మీరు చూసినప్పుడు ఆ స్టార్స్ని హౌ డు యు ఫీల్? నాకు స్టార్స్ అనే ఫీలింగ్ ఏముండదండి, నేను బేసిక్గా అల్లు అర్జున్ ఫ్యాన్ని. అంటే నేను ఫస్ట్ చూడనప్పుడు అరే హీరో అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ చూసిన తర్వాత అనిపించేది, అరే వాళ్ళు కూడా మనలాగే బిహేవ్ చేస్తున్నారు కదా, కాకపోతే వాళ్ళు ఒక తెర మీద కనపడుతున్నారు, మనం బయట కనపడతాం. వాళ్ళు చేసేది మనం చేస్తున్నాం, దీంట్లో కొత్తగా ఏం లేదు. సో వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే మన స్పేస్ మనకి ఇస్తారు. నేను ఫ్యాన్ అని పోయి మీద పడితే మనల్ని అసహించుకుంటారు. ఫ్యాన్లా ఉండి దూరంగా చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఓవర్గా చేస్తే మనకు కొంచెం దూరం పెట్టడం ట్రై చేస్తారు. సో అది నేను తీసుకొని ఇప్పుడు ఓకే నాకు ఇష్టం, ఇప్పటికి ఇష్టం అంతే. ఇప్పుడు ఫొటోస్ తీసుకోవడము నాకు ఇష్టం ఉండదండి, అంత ఫోటో లేకపోతే తీసుకోవడం. మరి నేను తీసుకోవాలి ఒక ఫోటో అంటే మన ఫేవరెట్ హీరో కనిపించినప్పుడు తీసుకున్నానండి, ఒక ఫోటో తీసుకున్నా, అది చాలు. ఇంకా కలుస్తాను, బర్త్డేకి వెళ్తాను, కలుస్తాను, ఇష్ చేస్తాను అంతే. ఇంకా అది కానీ ఇంకా అదే పని పెట్టుకుంటే ఇంకా నా లైఫ్ మనం కూడా ఒక లైఫ్ ఎత్తుక్కోవాలి కదా. వాళ్ళు ఇచ్చారు ఒక లైఫ్ చూపిస్తున్నారు, బాగుంది. వాళ్ళు చూసే కొన్ని నేర్చుకుంటాం, మనం సినిమాలు చూసే కొన్ని అర్థమవుతుంది మనకి ఎలా చేయాలి ఏంటి అనేది, కొన్ని మెసేజ్లు మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు మంచి చెప్తున్నప్పుడు మంచి తీసుకోవాలి, ఆ మంచి తీసుకొని మనం ముందుకు వెళ్తే రేపు మనం ఎదగడానికి బాగుంటుంది. డిసిప్లిన్ కూడా ఉంది. మళ్ళీ ఇంకా అది వదిలేసి మనం మనం సంపాదించుకున్న రూపాయి తెచ్చి ఇక్కడ పెట్టేసి వీళ్ళ మీద జలస చేస్తే రేపు మనకి ఏదైనా అయితే అయ్యో పాపం అంటారు తప్ప ఎవరు ముందుకు రాదు సార్. సో ఉన్నదాన్ని కొంచెం మనం దాచి కొద్దిగా ఇచ్చేస్తే రేపు ఎవరి దగ్గరికైనా, ఆయన దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా హ్యాపీగా ఇది ఉంటుంది. సో ఆయన కూడా బాగానే రిసీవ్ చేసుకుంటారు. ఫస్ట్ టైం సమంత గారు చెప్పాడు, నీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అయ్యాడు అని చెప్పేసి. అప్పుడు నేను ఫుల్ ఏడ్పు ఆయన చూసినట్టే, అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు. అంతకుముందు చూసినప్పుడే బట్ నాకు కలిశాను, బట్ దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు నా వల్ల అవ్వాల. సో నాకు బేసిక్గా ఇష్టమైన వాళ్ళు ఎప్పుడైనా ఎదురు పడితే నేను తట్టుకోలేను. అలా ఈరోజు జరిగిన మ్యాటర్ కూడా అదే. అంటే నాకు ఇంత లైఫ్ ఇచ్చింది ఆవిడ. నేను ఆవిడకి ఏమి ఇవ్వలేదు, బట్ నాకు మాత్రం లైఫ్ చాలా ఇచ్చింది.
ఎంత లైఫ్ అంటే ప్రపంచానికి నన్ను పరిచయం చేసింది బేసిక్గా. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ డాడీని కూడా అలా చేసి ఉండండి. మమ్మీ డాడీ అన్నతో అందరూ ఉన్నారు. బట్ నాకు వచ్చిన రికగ్నిషన్ వాళ్ళకి రాలేదు. నన్ను అంతలా నిలబెట్టింది. ఎంతలా అంటే ఎక్కడికి పోయినా నన్ను ఒక సమంత గారి పిఏ అని ఒక రికగ్నిషన్ వచ్చి నాకు ఎక్కడికి పోయినా ఎంత పెద్ద ఏ ఊరు వెళ్ళినా ఆ పేరు చెప్పినట్టు నాకు రెస్పెక్ట్ పెరగటం ఇవన్నీ ఆవిడిచ్చింది. సో ఇంకా ఆవిడికి అంతకు మించి నేను ఏం చేయగలను, ఏం చేయలేను. అలా ఆవిడని ఏమన్నా అంటారని భయం నాకు. ఐ మీన్ సార్ ఇవాళ సోషల్ మీడియా చాలా వాళ్ళు నేను బ్యాడ్ చేయాలని అంటలేదు. ఎవరిది వాళ్ళకు ఉంటుంది. తెలీదు ఏం రాస్తారో సినిమా ఇది బాగా ఆడాలి. మాకు తెలుసు బాగా వచ్చిందని, చాలా బాగా వచ్చిందని తెలుసు, బాగా తీసుకుంటారని తెలుసు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సమంత గారు స్క్రీన్ పైన కనపడుతున్నారు. ఎలా వస్తుందో అని టెన్షన్. అంటే అసలు అంతకుముందు ఒక 1 month నుంచి ఎవరికి నిద్రలేదు. సినిమా రెడీ చేయాలని అడవుల్లోనే ఉన్నాం అప్పటికి. సో అక్కడ నుంచి చెన్నై నుంచి కేరళ నుంచి టెక్నీషియన్ పిలిపించడం, శారదీలు అన్నీ రెడీ చేయటం. శారదీ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. స్టూడియో మొత్తం మనకు అప్పు చెప్పేసి అన్నీ మిక్సింగ్ అన్నీ అక్కడే జరిగినాయి. సో ఆ టైంలో ఆవిడ రావటం, మేము నైట్ పని చేస్తున్న ఆవిడ చెక్ చేసుకోవటం. అంటే ఇప్పుడు దాకా చేసింది వేరు ఆవిడ, ఇప్పుడు చేసింది వేరు, ఇప్పుడు చేయబోయింది వేరు. సో ఈ ప్రొడ్యూసర్ స్థాయిలో ఉండి అన్నీ చూసుకోవటం అనేది ఇట్స్ నాట్ జోక్. బట్ ఆవిడ ఫస్ట్ సినిమా బెస్ట్ ఉండాలి కానీ బ్యాడ్గా అవ్వకూడదనే భయంతో నాకు చాలా భయం పెట్టుకుంది. తట్టుకోలేనండి. ఆవిడని అన్నా ఎవరైనా అంటున్నా వినిపించినా అరే అంత మంచి ఆవిడ తెలియదు కదా ఎవరికి, ఆవిడ అనేది ఏంటో తెలియదు. తెలిసి నేను ఏంటంటే నాకు అనిపిస్తుంది అరే ఆ క్యారెక్టర్ కాదు ఆవిడది. నాకు ఆవిడ రూపం పెట్టింది, నేను తింటున్నాను. బట్ నేను తింటున్నానంటే నేను ఒక్కనే కాదు, తెలియకుండా చాలామందిని ముందుకి హెల్ప్ చేస్తుంది. అంత హెల్ప్ చేస్తున్న ఆవిడ, అంత సపోర్ట్ చేస్తున్న ఆవిడని కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తారు తప్ప ఇది చేసేవాళ్ళు కాదు ఆవిడ. అది అవ్వకూడదు, మంచిగా రావాలి, మంచి నేను రావాలి. నేను నా ఈశ్వర్ని చాలా మొక్కున్నా. అనుకున్నట్టే May 9th రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మన మీడియా వాళ్ళందరూ కూడా చాలా ఎనామినెస్ట్గా అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు. కానీ సమంత గారు ప్రొఫెషనల్ లైఫ్ అంతా పక్కన పెట్టేస్తే పర్సనల్ లైఫ్లో లైక్ సమ్ హెల్త్ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ టాపిక్స్ అంతా సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ, ఆవిడ ఏం మాట్లాడినా ఏం పోస్ట్ పెట్టినా కూడా దానికి ఇంకో రకంగా అర్థం చేసుకునే ఆడియన్స్ కానీ వీళ్ళందరికీ ఏం చెప్తారు? అసలు హెల్త్ ఇష్యూ ఎప్పటి నుంచి ఉండేది ఆమెకి? ఎవరికి రాదు సార్ హెల్త్ ఇష్యూ, సమంత గారికి మామూలుగా ఎవరికి రాదు హెల్త్ ఇష్యూ. మన ఇంట్లో మన అమ్మకో మన నాన్నకో ఎవరికో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. వాళ్ళు సెలబ్రిటీ కాదు కాబట్టి బయటికి రాదు, వీళ్ళకి సెలబ్రిటీ కాబట్టి బయటకు వస్తుంది. మాట్లాడుకోవటం వల్ల ఏమొస్తుంది సార్? నాలుక నరం లేనిది ఏమైనా మాట్లాడవచ్చు, ఆ టయానికి ఏమైనా మాట్లాడతాం మనం. బట్ దానివల్ల ఏమొస్తుంది? ఒక మనిషిని మనం బ్లేమ్ చేసినట్టే కదా. బ్లేమ్ చేయటం వల్ల ఏముంటుంది? కానీ ఆ మనిషి గురించి తెలిసిన వాళ్ళు అయితే అలా బ్లేమ్ చేయరు. బట్ పొజిషన్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి. వీలైతే మేమున్నామని నాకు సపోర్ట్ చేస్తే అలాంటి వాళ్ళు ఉండటం వల్ల మనకి ఏంటంటే ఇంకొక 10 మందికి హెల్ప్ అవుతుంది తప్ప ఇది చేసే వాళ్ళు కాదు కదా. అంతే తప్ప నాకు అట్లా చేసినప్పుడు నాకు అనిపించింది అరే ఎందుకు ఇలా పెడుతున్నారు, నాకు అడగాలనిపించింది. అన్న మీకు ఏం తెలుసు అని అలా పెడుతున్నారు, అలా పెట్టకండి, ఆవిడ చాలా ఇది చేస్తుంది, ఆవిడ మంచి. ఈరోజు కూడా ఆవిడ కాపాడిందంటే ఆవిడ మంచి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని స్పేస్ చేసి ఈరోజు మళ్ళీ కింగ్లా నించుందంటే ఆవిడ అంత మంచితనం చేసింది, అంత మంచిగా ఉంది కాబట్టి ఈరోజు మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఒక సినిమా ప్రొడ్యూసర్గా చేసి రిలీజ్ చేసి నించుందంటే ఆవిడ మంచి చేయబట్టే కదా. సో ఆ మంచి ఆవిడ కాపాడింది. కానీ చాలా ఇయర్స్ డిప్రెషన్లో కూడా ఉన్నారు అని విన్నా, నిజమే సార్? ఇంకా అది పర్సనల్ థింగ్స్ మనం ఏం చెప్తాను అంటారు. ఎవరికైనా ఉంటుంది, మన లైఫ్లో మనకి ఉంటుంది, ఎవరి లైఫ్లో వాళ్ళకి కంపల్సరీ డిప్రెషన్లోకి వెళ్ళటం అనేది ప్రతి లైఫ్కి ఒక డిప్రెషన్ లైఫ్ ఉంటుంది. అలాగే ఆవిడకి అంతే. నా లైఫ్లో నాకు ఒక డిప్రెషన్ లైఫ్ ఉంటుంది. అరే ఏంటి బిజినెస్ లేదనో, లేకపోతే ఇంట్లో వైఫ్ ప్రాబ్లం అనో, లేకపోతే మమ్మీ డాడీ ప్రాబ్లం అనో, లేకపోతే పిల్లలకి బాగాలేదనో, ఏదో ఒక ప్రాబ్లంలో మనం అరే అప్సెట్ అవుతాం. సో అలా ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళకి కొంచెం ఉంటాయి. సో ఉన్నప్పుడు వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, గెట్ బ్యాక్ అవుతారు, మళ్ళీ బాగుంటుంది. అంతే తప్ప దాన్ని మనం ఇది చేసుకొని ఇది చేయటం నాకు అంత అనిపించదు. బట్ అలా అని మన మీడియా వాళ్ళు కూడా పెద్దగా ఏమి లేదు, బట్ సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు. కొందరు ఎవరెవరో పాపం తెలియని వాళ్ళు ఏదో చేస్తారు, దాన్ని అలా ట్రోల్ చేసి అది చేసి చేస్తారు. బట్ అవి చూసినప్పుడు మాత్రం చాలా అనిపించింది. ఆ టైంలో పక్కన ఉన్నారా? ఫోన్ మాట్లాడటం కానీ ఏమన్నా ఉంటాను సార్. నేను ఎప్పుడు నాకు ఆవిడ ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నేను పక్కనే ఉంటాను. ఎందుకంటే నా లైఫ్ ఆవిడే. నా లైఫ్ పాడైపోతుంది, నేను ఎలా ఉంటే వదిలేస్తా? నాకు అందరికంటే ముఖ్యం నాకు ఆవిడే. నా అమ్మ, నాన్న, తమ్ముడు, నా వైఫ్, ఇంకెవరు ఎక్సెట్రా ఎవరున్నా కూడా ఆవిడ తర్వాతే. ఆవిడ ఇచ్చిన లైఫే నా ఈ లైఫ్.
ఆవిడ ఇవ్వబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. ఆవిడ ఇవ్వబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్లో హైదరాబాద్లో ఎక్కడికి ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా నేను పేరు చెప్పినంటే లోపలికి రారా అంటున్నారు. నాకు నేను వెళ్ళి అడిగితే, ఒకప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు నేను వెళ్ళి అడిగితే నాకు పనే ఇవ్వలేదు, జాబే ఇవ్వలేదు. ఈరోజు నేను ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా నా పేరు చెప్పడంతో రారా లోపలికి అనే వాళ్ళు ఉన్నారు తప్ప ఇది చేసేవాళ్ళు. అంత నాకు ఇది ఇచ్చినప్పుడు నేను అఫ్కోర్స్ ఉంటుంది కదా సార్. కానీ ఈ డివోర్స్ మ్యాటర్ కానీ లైక్ వేరే ఇష్యూస్ కానీ సోషల్ మీడియా రన్ అవుతూ వచ్చినప్పుడు చాలామందికి మేబీ వీటి వల్ల తను డిప్రెషన్లో ఉన్నారు, దానివల్ల చాలా స్క్రిప్ట్స్ తను యాక్సెప్ట్ చేయట్లేదు కొన్ని రోజులు. యాక్సెప్ట్ చేయటం అనేది ఏమి ఉండదండి. ఆవిడకి కథ నచ్చాలి. మనం ఎంత గొప్ప స్క్రిప్ట్ తీసినా, ఎంత ఇది తీసుకెళ్ళి చెప్పినా ఆవిడకి నచ్చాలి. అది ఆవిడకి నచ్చితేనే చేస్తారు. మనకి స్క్రిప్ట్లు వింటలేదు, చాలా స్క్రిప్ట్లు వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి. బట్ ఆ టయానికి మనకి చేయటం కుదరాలి కదా సార్. సేమ్ టైంలో ఇంకొక సినిమా ఉంటుంది, ఇంకోటి ఏదో వెబ్ సిరీస్లు చేస్తున్నాం, ఆ టైంలో వెబ్ సిరీస్ ఉంటాయి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇక నో అనే చెప్పాలి. ఇప్పుడు నేను వాళ్ళకి మాట ఇచ్చేసి అక్కడ పని చేస్తూ మళ్ళీ ఇక్కడ పని చేసి డేట్స్ ఇవ్వకపోతే డేట్స్ ఇష్యూ వస్తుంది. ఎప్పుడు అలాంటి ఇష్యూస్తో ఎప్పుడు ఫేస్ చేయాలి ఇండస్ట్రీలో ఆవిడ. ఓకే, ప్రొఫెషన్ని పర్సనల్ లైఫ్కి కనెక్షన్ లేదు అసలు ఉండదు. ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఎంత బాధల్లో ఉన్నా వర్క్ వచ్చిందంటే వర్కే. నా డిప్రెషన్ ఉంది, నేను బాధపడతాను, అసలు ఎప్పుడు అది పెట్టరు. అదే ఇదే అక్కడ ఇంటి దగ్గర లైఫ్. ఒకసారి మనం సెట్కి వచ్చామంటే వాళ్ళకి మనకి ఏమి చేశారో, వాళ్ళు మనకి ఏమి ఇచ్చారో అది మనం వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలి. ఆడున్న 1 అవరా లేకపోతే 6 అవర్స్ ఏ టైం వరకు ఉన్నా కానీ ఆ టైం వరకు వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి, ఇచ్చేసి వెళ్దాం అంతే. ఆవిడ పెట్టినా తప్పే, పెట్టకపోయినా తప్పే, ఏం చేసినా తప్పే. అదే అంతే. ఇంకా ఆ స్థాయిలో ఆవిడ ఉన్నప్పుడు ఇంకా అంతే సార్. నేషనల్ లెవెల్లో ఉన్నారు ఆవిడ, ఏం చేసినా తప్పే. అరే ఎవరితో పక్కన నడుచుకుంటూ వెళ్తున్నా తప్పే, ఫ్లైట్లో నిద్రపోతున్నా తప్పే, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ప్రశాంతంగా ఈ ఫుడ్ తిందామని కూర్చున్నా కానీ డబ్బులు లేక ఏదో చిన్న రెస్టారెంట్లో కూర్చొని తింటున్న సంబంధాన్ని రాసేస్తారు. సో ఈ కామన్ సరే. ఇంకా అలా ఉన్నప్పుడు రీసెంట్గా కూడా మళ్ళీ ఎవరో బాయ్ ఫ్రెండ్ అని చెప్పి పక్కన సార్ 100 వస్తాయి సార్. ఒక మనిషి బాగున్నారంటే 100 గాసిప్స్ వస్తాయి. సో ఇవన్నీ చూస్తారా ఆవిడ? చూసి ఇంక వదిలేయటమే సార్. ఏం చేస్తాం, ఎన్ని చూడలేదు లైఫ్లో. చూసి నవ్వుకుంటారా లేకపోతే? ఇంకా అంతే, నవ్వటం తప్ప ఇంకేం చేస్తాం చెప్పండి. ఎవరి లైఫ్లో ఏముండదు సార్. ఇంక అంతే, అవి చూసి స్మైల్ వదిలేసి వెళ్ళిపోయారు అంతే తప్ప దానికి అయ్యే పట్టించుకుంటే మనం ముందుకెళ్ళాం. అక్కడే ఉండేది ఆవిడ. ఇవన్నీ పట్టించుకొని వీటన్నిటి గురించి ఆలోచించుకుని కూర్చుంటే ఇంత ఎదిగేది కాదు, ఇంత ఎదుగుదల ఉండేది కాదు, జనాలకి ఇంతలా దగ్గరయ్యేది కాదు. సో వదిలేసి మన లైఫ్ మనం పని చేసుకుంటూ పోతేనే మనం ఎదగగలం. అక్కడే ఆలోచించుకుంటున్నాం అంటే ఇంకా అక్కడే ఉంటాం. సో ఫ్యాన్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఎక్కడైనా బయటికి వెళ్ళినా వాళ్ళు రావడం, వాళ్ళు ఆవిడకి ఫ్యాన్స్ అంటే నేను దే లైక్ ఆవిడ ఫ్యామిలీ. బేసిక్గా ఫ్యాన్స్ని ఫ్యామిలీ లాగా చూస్తుంది. ఎందుకంటే నేను ఈ 15 yearsలో ఎప్పుడైతే నేను ఆవిడ దగ్గర 2010లో జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి టిల్ ద డే ఈ రోజు వరకు ఉన్న ఫ్యాన్స్ సేమ్ ఫ్యాన్స్. దాంట్లో చేంజ్ కానీ ఏది అస్సలు ఎటువంటి చేంజ్ లేదు. అదే ప్రేమ ఉంది వాళ్ళకి. ఎవ్రీ బర్త్డేకి వాళ్ళే సెలబ్రేషన్ చేస్తారు. వాళ్ళు సెలబ్రేషన్ అంటే వేస్ట్ ఖర్చు ఏం పెట్టరు. వాళ్ళు కూడా వాళ్ళు రెడీ చేసిన డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఏదో ఒక చైల్డ్ ఫౌండేషన్కి ఇవ్వటమో, లేకపోతే మా ఫౌండేషన్లో ఎవరైనా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హెల్ప్ చేయడం చేస్తారు తప్ప ఆ డబ్బును పెట్టి ఇంకోటి ఏదైనా కట్అవుట్ చేసి అవి చేయాలి అట్లా ఏం చేయరు. ఎవ్రీ ఇయర్ డబ్బులు రెడీ చేస్తారు. ఎవరైనా పిల్లలకు బాగాలేదంటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆవిడలాగే అన్నీ ఇది చేస్తారు. ఈ రోజుకి కూడా అదే ఫ్యాన్స్ ఉన్నారు. ఆవిడ ఫ్యాన్స్ని చాలా దగ్గరగా హార్ట్ దగ్గరికి తీసుకుంటుంది ఆవిడ. నేను ఒక ఫోటో చూసా, ఎప్పటి నుంచి ఉన్నా కదా ఒక డౌట్. ఒక కళ్యాణ్ గారు, సమంత గారు, ఆయన ఇట్లా ఆశీర్వదించడం, కింద ఆవిడ ఇలా కూర్చోవడం. స్విట్జర్లాండ్లో సాంగ్ షూట్ చేస్తున్నాం మేము. బాగా చలి, అది సరదా చేసింది. అది బాగా చలి, ఆయన బయటికి రావట్లేదు, రండి సార్ అని చెప్పేసి మేము అందరూ షార్ట్ రెడీ అయింది. ఫుల్ -degreesలో ఉన్నాం. అప్పుడు సరదా కింద కూర్చొని అంటే మేడం సార్ అప్పుడు అక్కడ వచ్చి సార్ షార్ట్ చేద్దాం పాండి సార్ అని అప్పుడు ఇట్లా పెట్టింది, వెళ్ళి చేద్దాం పాండి సార్ అని చేసి అలా అన్నప్పుడు అది తీశారు అంతే. అంతకుమించి ఇన్సూరెన్స్ వెళ్ళేది. బట్ జస్ట్ కామెడీగా చేసింది అది అంత వైరల్ అయింది. -degreesలోనూ అందరూ చలికి బయటికి లోపలికి వెళ్ళిపోతుంది. లోపల హీటర్స్ ఉంటాయి. మేము స్ట్రీట్లో చేస్తున్నాం. స్ట్రీట్లు చేస్తున్నప్పుడు హోటల్స్లో హీటర్స్ పెడతారు వాళ్ళు. స్ట్రీట్ బయటకు వస్తే ఫుల్ కూల్ ఉంటుంది, లోపలికి వెళ్తే హీట్ ఉంటుంది. అక్కడ కూర్చోవటం మళ్ళీ ఇక్కడికి రావటం. బెడ్షీట్లు దాంట్లో చూస్తే అందరూ బెడ్షీట్ కప్పుకుంటారు. సమంత గారు బెడ్షీట్ కప్పుకుని ఆయన కూడా స్వెటర్ వేసుకుని ఉంటారు. సో ఆ చలిలో కామెడీగా గురువుగారు వెళ్ళి షార్ట్ చేద్దాం పాండి, ఇది చలి ఆగదు మనకి చేద్దాం, చేసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా మాట్లాడారనమాట. అంతే, అంతకుమించి ఏం లేదు. సో జీరో నెగిటివిటీ, అందరు స్టార్స్తో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరు ఏ స్టార్తో పనిచేస్తే ఆ స్టార్తో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు సార్. వాళ్ళు ఇది ఏమి ఉండదు. వాళ్ళు కూడా ఈవెన్ అలాగే రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు కూడా అలాగే చూస్తారు ఇవన్నీ. ఇన్ని చూస్తున్నప్పుడు మనకు అనిపించింది, అరే
ఒక మనిషిగా మనకు కావాల్సింది ఇవే కదా, ఇవే మనకు అన్నం పెడతాయి, ఇవే మనకి దారినిస్తాయి, ఇవే ఒక జీవితాన్ని నేర్పిస్తాయి మనకి. సో ఇవన్నీ చూస్తే చాలు, అంతకు మించి లైఫ్ చూడాల్సిన అవసరం లేదు. మనం పోయేటప్పుడు నలుగురు మంచిగా మాట్లాడుకుంటే చాలు సార్. డబ్బు మన వెనక రాదు, డబ్బు మనం తీసుకెళ్ళాం, ఎంత డబ్బు సంపాదించినా తీసుకెళ్ళాం, ఎంత బ్యాడ్ నేమ్ సంపాదించినా బ్యాడ్ నేమ్ తీసుకెళ్ళాం. పోయేటప్పుడు నలుగురు మంచిగా మాట్లాడుకుంటే చాలు. సో ఆవిడ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి ఇప్పుడు ఆవిడ చేసిన మూవీస్లో? బాగా నచ్చినంటే ఆబ్వియస్లీ ఎంఐ చేసామంటారు, బట్ సూపర్ డెలక్స్ ఉంది, ఓ బేబీ ఉంది, మజిలీ ఉంది, జనతా గ్యారేజ్ ఉంది. తీసేదానికి ఏం లేదండి, అన్ని సినిమాల్లో సినిమా పేర్లని చెప్పుకుంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది. అంటే మన ఇంట్లో ఒక అక్కో చెల్లో ఉంటే లైఫ్ దగ్గర ఎలా ఉంటుందో, లేదా ఫ్రెండ్ ఉంటే దగ్గరికి ఎలా ఉంటుందో, అలాంటి క్యారెక్టర్ చేసింది కాబట్టి ఒకటని చెప్పలేను, బట్ అన్నీ ఇష్టమే. ఎందుకంటే ఆవిడ ఇష్టపడి చేస్తుంది కాబట్టి ఆ సినిమా అలాగే ఉంటాయి కాబట్టి మనకు దగ్గరగా అనిపిస్తుంది, అన్నీ ఇష్టమే. పర్టికులర్గా ఒక సినిమా అనేది ఏం లేదు. కానీ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా సింగిల్గా ట్రిప్స్కి వెళ్ళడము, ఎక్కువ సింగిల్గా ఉంటాము, చూస్తూ ఉంటాము. ఇంక అంతే కదా సార్, ఇప్పుడు సింగిల్గా వెళ్ళకుండా ఫ్యామిలీ వెళ్తాం, మామూలుగా ఫ్రెండ్స్తో వెళ్తాం, ఇక మన వాళ్ళు వేస్తారు కదా, అదే కదా, స్టఫ్ వేస్తారు కదా, సింగిల్గా వెళ్ళినా వేస్తారు. సో ఆ లైఫ్ని ఆవిడ పర్సనల్గా ఇచ్చేయనిరు కదా. సో ఇంక సెలబ్రిటీ అంటే ఇంక అది. సో మరి ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, కంటిన్యూస్గా ఈ ప్రొడక్షన్లో సినిమాలు రన్ అవుతాయా లేదంటే? నెక్స్ట్ ఆవిడే మెయిన్ లీడు, నన్ను లీడ్ డైరెక్టరు. సూపర్. ఓ బేబీ తర్వాత మళ్ళీ ఓ బేబీ తర్వాత మళ్ళీ కాంబినేషన్ వస్తుంది అనమాట. సో మా ఇంటి బంగారం అని సినిమా నెక్స్ట్. ఏం సినిమా? మా ఇంటి బంగారం అనౌన్స్ చేశారు, అది ఎప్పుడు అనౌన్స్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా, సేమ్ ఓన్ బ్యానర్లోనే. బ్యానర్లో ఇంకా ఏదో ఒక సినిమా జరుగుతూనే ఉంటుంది సైమల్టేనియస్గా, ఆపదు. ఆవిడ ప్రాపర్గా ప్లాన్ చేశారు, ఒక సినిమా ఒక మెసేజ్ ఇవ్వాలి. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా పక్కన పెడితే, మన సినిమా మన బ్యానర్లో ఏదో సినిమా చేస్తుందంటే ఆడియన్స్కి నచ్చేలా ఉండాలి, ఆడియన్స్ హ్యాపీగా ఉండేలా ఉండాలి అనేది ఆవిడ థాట్. అందుకే అందరికి కొత్త వాళ్ళకి ఇస్తుంది. కొత్త వాళ్ళ దగ్గర స్టఫ్ ఎక్కువ ఉందండి. ఐ మీన్ చాలామంది టాలెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరు కదా. ఇలాంటి అవకాశం మనం ఇలాంటి ఇచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళలో సమంత గారు ఒకళ్ళు, సమంత గారు ఇస్తున్నారు. బట్ నాకైతే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ జనరేషన్ సావిత్రి గారు అనిపిస్తారు సమంత గారిని చూసినప్పుడల్లా. అది ఎన్టీఆర్ గారు కూడా చెప్పారండి, ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు ఇదే విషయం. సో నేను అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో అదే కావాలి కదా, ఇంకంతే కదా సార్, అంతకు మించి ఏం సంపాదించగలరు వాళ్ళు మాత్రం. వాళ్ళు చూడండి ఎంజాయ్మెంట్ లేదు, వాళ్ళు చూడండి హ్యాపీనెస్ లేదు, వాళ్ళు చూడని స్థాయి లేదు, వాళ్ళు చూడండి డబ్బు లేదు, అన్నీ ఉన్నాయి, మంచి పేరు కూడా ఉంది కదా, ఇంతకు మించి ఏముంటుంది. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఈ జర్నీ అండ్ సమంత గారి గురించి మాకు తెలియని చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. సో ఫైనల్గా సమంత గారికి ఈ ఇంటర్వ్యూతో ఒక థ్యాంక్ యూ నోట్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్లీ ఆవిడకి థ్యాంక్స్ చెప్పేంత పెద్దనే కాదు, చిన్న మాట చెప్పి నేను వదులుకోలేను. బట్ అంతే, ఆవిడ లేకుండా నేను ఇక్కడ ఈరోజు లేను. సో అంతే. ఈ ఆర్యన్ రియల్ నేమేనా? అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఆర్యన్? లేదు, నా పూర్తి పేరు ఆర్యన్ రాజేష్. ఆర్యన్ రాజేష్ దగ్గుపాటి. యా. వెంకటేష్ గారు రిలేటివ్స్? మాది సేమ్ విలేజ్. ఓకే. అంటే అది నాకు తెలియదు, అంటే మా ఫ్యామిలీస్ అది నాకు తెలియదు అంతగా. బట్ నేను అప్పటికి మా అమ్మది గుంటూరు, ఇలా ఇటువైపు ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. సో నాకు అంత ఐడియా లేదు. సో ఇలాగే ఈ 15 సంవత్సరాలు 50 సంవత్సరాలు అవ్వాలి ఆవిడ దగ్గర, అలాగే ఉండాలి. థ్యాంక్ యూ. అలాగే అనుకుంటున్నాను నేను కూడా. మీ బిజినెస్ కూడా మంచిగా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. మీ బాండింగ్కి ఏ దిష్టి తగలకుండా లైఫ్ లాంగ్ ఇంతే హ్యాపీగా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అన్నారు కాబట్టి, సో అదే బాండింగ్ కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ మా అందరి తరపు నుంచి సమంత గారిని అడిగామని చెప్పండి, లైఫ్ లాంగ్ అందరూ తోడుంటామని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇలాంటి సపోర్ట్ ఇంకా కావాలి మాకు, ఆవిడకి కావాలి, మాకు కావాలి, అందరం బాగుంటే ఇంకో 10 మందికి మంచి బాగుంటుంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.